భగవద్భక్తులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, భారతదేశ సంరక్షకులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగములో 28వ శ్లోకం వరకు చెప్పుకుని ఉన్నాము. నేడు 29వ శ్లోకము నుండి చెప్పుకుందాము. 28వ శ్లోకములో అర్జునుడు వారు శ్రీకృష్ణ భగవంతుని చూచి తన రథాన్ని ఇరుసేనల మధ్య నిలిపిన తరువాత వైరుపక్షములో ఉన్నటువంటి సైనికులను, అతిరథులను, మహారథులను అందరినీ చూచి, స్వపక్షములో ఉన్న వారిని అందరినీ చూచి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నారు. ఆయనలో మిక్కిలి కరుణ విషాదము ఆవరించగా అర్జునుడు ఇలా అంటున్నారు. ఓ శ్రీకృష్ణ, యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న ఈ బంధువులను చూడగా అని అంటున్నారు. చూడగా నాకు విషాదం వేస్తున్నది, చాలా నీరసము కలుగుతున్నది, నాకు యుద్ధం చేయాలని అనిపించటం లేదు అనేటువంటి భావన ఆయనలో కలిగి మరలా ఈ విధంగా అంటున్నారు. ఈదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. నా అవయవాలు నీరసపడి పట్టుదప్పుతున్నవి, నోరు ఎండిపోతున్నది, నా శరీరం వణుకుతున్నది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నవి అని తాత్పర్యము అని అన్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, ఓ కృష్ణ, యుద్ధం చేయి వచ్చిన వీరందరూ స్వజనులే, నా సొంత మనుషులే, శత్రువులు కారు. వీరి ఎడ నాకు వైరుభావం కలుగుటలేదు. వారు యుద్ధోన్మత్తులై యుద్ధము అనేటువంటి మత్తులో కూరుకుపోయిన వారై వచ్చి ఉండవచ్చు. అయినా స్వజనులను, నా సొంత మనుషులను నా చేతులతో చంపుడయా అనే తలంపు వచ్చుడిచే నా అవయవాలు విలవిలలాడుచున్నవి, నోరు ఎండిపోతున్నది, శరీరం వణుకుతున్నది, రోమాలు నిక్కబొడుచుకొనుచు ఆవేదనతో కూడిన లక్షణాలు నాలో ఏర్పడుతున్నవి. ఈ విధంగా స్వజన హింస అనే మానసిక క్లేశం వల్ల పిరికి చిహ్నాలు అర్జునులో కనిపిస్తున్నాయి అనేది భావము. తరువాత అర్జునుడు వారు 30వ శ్లోకం చెప్తున్నారు. గాంధీవం సంస్రంసతే హస్తాం స్వచ్ఛైవ పరిదహ్యతే నచ శక్నోమ్యః స్థాతుం భ్రమతీవ శివే మనః అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు వారు. తాత్పర్యం ఏమిటంటే, కృష్ణ, ప్రియమైన గాంధీవం కూడా, నా ప్రియమైనటువంటి గాంధీవం కూడా, అంటే గాంధీవము అంటే అర్జును యొక్క ధనుస్సును గాంధీవం అని అంటారు. నా గాంధీవం కూడా చేతి నుండి జారిపోతున్నది, నా యొడలంతయు మిక్కిలి మండిపోతున్నది. నాకు భయం ఏమాత్రమూ లేదు, కానీ స్వజన హింస అనే భరించరాని ఆవేదన వలన నిలుచుటకు కూడా శక్తి లేకున్నది. కృష్ణ, నా మనసు భ్రమిస్తున్నది అని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు వారు అన్నారు. తరువాత 30వ శ్లోకము అంటున్నారు అర్జునుడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే అని అన్నారు. ఓ కేశవ, యుద్ధభూమి యందు ఎన్నో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. నాకు స్వజనాన్ని చంపడం వల్ల కలిగే లాభమేమిటో మేలేమిటో నేను తెలుసుకోలేకున్నాను అని అర్జునుడు వారు కృష్ణ పరమాత్మతో అన్నారు. మరలా అంటున్నారు 32వ శ్లోకము. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ కృష్ణ, నేను జయము కోరను, నాకు జయము అక్కరలేదు. రాజ్యం కానీ రాజ్య సుఖాలను కానీ కోరను.
నాకు అది అక్కర్లేదు. గోవింద, మనకు రాజ్యం వల్ల కానీ రాచరిక భోగాల వల్ల కానీ అందరూ చనిపోయినాక ఇక జీవించడం వల్ల ఆ భోగాల వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వారు అడిగారు. ఇక్కడ గోవింద అనే పదము వాడబడింది. దీనికి గోవింద అంటే గాం భూమి ధేను స్వర్గం వేణు వా విందతి గోవింద అంటే గంగా, భూమి, గోవు, స్వర్గము, వేదము. గంగా, భూమి, గోవు, స్వర్గము, వేదము. ఈ ఐదు నుండి ఈ ఐదిటి ఎందు ఉండి ఆనందం పొందువాడు పరమాత్మ. ఎవరు? విష్ణువు, విష్ణుతత్వము, శేషశాయి, వడభద్రశాయి, భగవంతుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి. కాబట్టి అలాగే సర్వత్రా సర్వములోనూ మమేకమై సంతృప్తిగా ఉంటాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అని భావము. తరువాత మరలా అర్జునుడు 33వ శ్లోకము చెప్పుతున్నారు. ఏషా మర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ అని శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, కృష్ణ, ఎవరి కోసం మనం రాజ్యాన్ని రాజరిక సుఖభోగాలను కోరుకుంటామో అట్టివారే తమ ప్రాణాలను సంపదలను సర్వాన్ని త్యజించి ఇక్కడ ఈ యుద్ధరంగంలో సిద్ధమై నిలిచి ఉన్నారు అని మరలా 34వ శ్లోకము అంటున్నారు. ఆచార్యాః పితరః పుత్రాః సదైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రాః స్వశ్యాలా స్తంభంధినస్తథా అని అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ కృష్ణ, ఆచార్యులు అంటే విద్యను నేర్పినటువంటి గురువులు, తండ్రులైనటువంటి వారు, పుత్రులైనటువంటి వారు, అలాగే తాతలైనటువంటి వారు, అలాగే మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, మనుమలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. వీరినందరినీ చంపి నేను ఏమి అనుభవించేది, నాకు మేలేమి జరుగుతుంది అని అంటున్నారు. మరలా ఈ విధంగా అంటున్నారు 35వ శ్లోకము. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం నో మహీకృతే అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు. ఏమంటున్నారు? తాత్పర్యం ఏమిటంటే, ఓ మధుసూదన, నన్ను చంపినప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఏకమై నన్ను చంపినప్పటికీ, త్రిలోకాధిపత్యానికైనా, త్రిలోకాలను అంటే 3 లోకాల యొక్క ఆధిపత్యము పొందుటికైనా కూడా వీరిని, ఇక్కడున్నటువంటి ఈ స్వజనాన్ని, ఈ నా సొంత మనుషులను చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? ఈ భూలోకములో ఉన్నటువంటి ఈ హస్తినాపురము, ఈ రాజ్యము కోసం నేను ఈ స్వజనులను చంపగలనా? చంపలేను అని అంటున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, పై 32 నుండి 35 వరకు గల శ్లోకాలలో పైన మనము తెలుసుకున్నటువంటి 32 నుంచి 35 వరకు గల శ్లోకాలలో విషాదం మరో రూపంలో కనిపిస్తున్నది అర్జునుల వారిలో. ఎట్లా కనిపిస్తున్నది? బంధు ప్రీతి గలవాని దుఃఖం అది. బంధువుల యందు ప్రీతి కలిగినటువంటి వారికి కలిగే దుఃఖము అర్జునుల వారిలో కలుగుతున్నది. మమకారంతో హృదయం నిండినప్పుడు తాను సుఖపడితే చాలదు, తన వారితో కలిసి సుఖపడాలని, తన అభివృద్ధిని, కృషిని, వైభవాన్ని తన వారు చూసి ఆనందించాలని అనుకుంటారు. అదే ఇప్పుడు అర్జునుల వారు అనుకుంటున్నాడు. అప్పుడే మరి ఈ స్వజనులను చంపితే ఎవరూ ఉండరు. తరువాత రాజ్యం వచ్చినప్పుడు సుఖపడుతూ ఉంటే
వారు ఆనందించడానికి కూడా, వారు కంటితో చూడటానికి కూడా వారు ఉండరు కదా అనేటువంటి దుఃఖం అర్జునుల వారిలో ఆవరించింది. కనుక అప్పుడే తనకు తృప్తి కలుగుతుంది. ఎప్పుడు ఈ బంధుమిత్రులందరూ కూడా చూసి ఆనందిస్తూ ఉంటేనే తృప్తి కలుగుతుంది అని అనుకుంటున్నాడు. అలా సంతోషించదగిన బంధువులందరూ అటో ఇటో యుద్ధరంగంలోనే ఉన్నారు. అటుపక్షంలోనూ ఉన్నారు, మన పక్షంలోనూ ఉన్నారు. వారంతా పోతే తనకు ఏమి సుఖము అని ప్రశ్నిస్తున్నారు. ఏమి ప్రీతి కలుగుతుంది అని అర్జునుల వారు ప్రశ్నిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మని. ప్రపంచం వైపు దృష్టి ఉన్నవారు తమ వైభవాన్ని, ప్రాబల్యాన్ని, గొప్పతనాన్ని తమ చుట్టూ ఉన్నవారు, తనవారు గుర్తించాలనే ప్రబలమైన కోరిక ఉంటుంది ప్రపంచం వైపు దృష్టి ఉన్నవారికి. అలాగాక ఆధ్యాత్మికంగా ఎదిగిన వానికి తనలోని ఆత్మస్వరూపుడు గుర్తించే నిస్వార్థ సమిష్టి కర్మలయందు ప్రీతి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం వైపు దృష్టి ఉండేవానికి, ఆధ్యాత్మికంగా దృష్టి ఉండేటువంటి వారికి భేదం ఇక్కడ మనకి కనపడుతున్నది. అర్జునుల వారు ఆధ్యాత్మిక దృష్టి కలిగినటువంటి వారు. అర్జునుల వారికి ఆత్మస్వరూపుడు గుర్తించే, ఆత్మస్వరూపుడు అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మ గుర్తించేటువంటి నిస్వార్థ సమిష్టి కర్మలయందు ఆ ప్రీతి ఉంటుందే కానీ ఇటువంటి అప్రీతికరమైనటువంటి వాటి యందు ప్రీతి ఉండదు అనేది భావము. మరలా అర్జునుల వారు ఏ విధంగా అడుగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మను. నిహత్యధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్యా జనార్దన పాపమే వాశ్రయే దస్మాన్ త్వయితానా తతాయినః. అంటే ఓ జనార్దన, ధృతరాష్ట్రుని కుమారులను చంపడం వల్ల మనకు ఏమి సంతోషం కలుగుతుంది? ధృతరాష్ట్రుడు నాకు పెద్ద తండ్రి అవుతాడు. మరి ఆయన యొక్క కుమారులను చంపడం వల్ల మనకు ఏమి సంతోషం కలుగుతుంది? ఆతతాయిలను చంపినా మనకు పాపమే వస్తుంది. ఆతతాయిలను చంపినా మనకు పాపమే వస్తుంది అని అంటున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అగ్నిదో గరదశైవ శస్త్రపా నిర్ధనాపహృత్ క్షేత్రధారహర శైవ షడేతే హ్యతతాయినః అని. ఇంటికి నిప్పు పెట్టువాడు, మన ఇంటికి నిప్పు పెట్టువాడు, విషం పెట్టువాడు, నిష్కారణంగా శస్త్రాస్త్రములను ధరించి చంపబోవాడు, పరుల ధనాన్ని అపహరించువాడు, ఇతరుల క్షేత్రాలను అంటే పొలాలను, స్థలాలను, భవనాలను, వీటన్నిటిని కూడా, తర్వాత పరభార్యలను అపహరించువాడు, పరుల యొక్క భార్యలను అపహరించువాడు, ఈ 6 ఆతతాయిలు అనబడుదురు. ఇక్కడ పైన మనం తాత్పర్యంలో ఆతతాయిలను చంపినా మనకు పాపమే వస్తుంది కదా అనేటువంటి భావాన్ని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ ఆతతాయిలు అంటే ఎవరెవరు? ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషం పెట్టేవాడు, అంటే నమ్మిన వారికి విషం పెట్టేవాడు, నిష్కారణంగా శస్త్రములను ధరించి చంపబోవాడు. ఇప్పుడు మనకు మన భారతదేశంపై దండెత్తి నిష్కారణంగా మన వారిని ఎంతమందినో అస్త్రాలను తోటి చంపారు. అటువంటి వారు పరుల ధనాన్ని అపహరించేవాడు, పరుల యొక్క ధనాన్ని కూడా వారు మన దేశాన్ని ఎంతో అపహరించారు. అలాగే ఇప్పుడు సమాజంలో కూడా ఉన్నారు. ఇతరుల క్షేత్రాలను, ఇతరుల యొక్క పొలాలను, స్థలాలను ఆక్రమించేవారు, పరుల భార్యలను అపహరించేవారు, పరుల యొక్క భార్యలను అపహరించి వారిని దుర్నీతిపరంగా బాధించేవారు. ఈ 6 ఆతతాయిలు అనబడతారు. మరి ఆతతాయిలను చంపడం కూడా పాపమే వస్తుంది అని అర్జునుల వారు అంటున్నారు. అంటే అర్జునుల వారి యొక్క హృదయము ఎంత కరుణా హృదయమైనదో చూడండి.
అటువంటి కరుణాహృదయము అయి ఉంటే ఇక్కడ తనను అంతకుముందు బాధించినటువంటి దుర్యోధనాదులు అందరూ కూడా మరి వారికి కూడా కరుణ కలిగి ఉండాలి కదా. కరుణ లేక వారు ఈ పాండవులను ఎన్నో విధాలుగా బాధించారు. ద్రౌపదిని నిండు సభలో వస్త్రాలను తీసి వివస్త్రణ చేసి ఎంతో హింసకు గురి చేశారు. మరి ఇటువంటి వారు శిక్షార్హులు కదా. ఇటువంటి వీరందరూ శిక్షార్హులే. కౌరవులు పాండవుల ఎడ శిక్షార్హమైన ఈ 6 చెడు కార్యాలు చేశారు. కౌరవులు కూడా ఈ 6 చెడు కార్యాలు పాండవుల ఎడ చేశారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్జునుని విషాదం మరో అంశాన్ని లేవదీసింది. అర్జుని యొక్క విషాదం బురదపై రాయి విసిరితే మనపైనే చిందుతుంది కదా. బురద మీద మనం ఒక రాయి విసిరితే ఆ రాయి విసిరినప్పుడు చిందేటువంటి బురద మళ్ళీ మన ముఖానికే మన ఒంటి మీదే వచ్చి పడుతుంది. అదేవిధంగా దుష్టులకు దూరంగా ఉండడం మంచిదని అర్జునుని వాదం. దుష్టులనే వారికి దూరంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయము అర్జునుల వారికి కలిగింది. ఇక్కడ ఈ శ్లోకంలో జనార్దన అనే పదం వాడబడింది. అంటే సముద్ర మధ్యవర్తినో జననాంనో సురానర్థితనువానితి జనార్దన. అంటే అసురు లక్షణాలు కలవారు సముద్ర మధ్య దాగి ఉన్న పీడించువాడని అర్థం. అసురు లక్షణాలు గలవారు సముద్ర మధ్య దాగి ఉన్న అసురు లక్షణాలు కలిగినటువంటి వారు వారికి భయపడి మరి సముద్ర మధ్యలో దాగి ఉన్నా కూడా వాళ్ళని పట్టి పీడించడానికి చేస్తూ ఉంటారు. ప్రళయకాలే జన సర్వానపి అలయతీతి జనార్దన. అంటే అంత్యకాలమందును తనను భావన చేయు సజ్జనులను కరుణతో చూచువాడని అర్థం. జనార్దన అంటే కరుణతో చూచువాడని అర్థం. అసురు లక్షణాలు గలవారు సముద్ర మధ్య దాగి ఉన్న పీడించువాడని అర్థం. అసురు లక్షణాలు కలిగినటువంటి వారు సముద్ర మధ్యలో దాగి ఉన్నా కూడా వాళ్ళని పీడించువాడు అని జనార్దన అనే పదానికి అర్థము. ప్రళయకాలంలో అంత్యకాలమందును తనను భావన చేయు. అంత్యకాలంలో కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనము భావన చేస్తే ఆలోచిస్తే అటువంటి సజ్జనులను కరుణతో చూచువాడని జనార్దన అనే పదానికి అర్థము. ఈ విధంగా మనము ఇక్కడ భావించుకోవాలి, ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంతటితోటి మనం విరమించుకుందాము. రేపు 37వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, శ్రీరామ జై రామ జై జై రామ, శ్రీకృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం, భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్, వెంకటరామ సేవక్, భారత మాతా की जय. जय हिंद.